ఏ శుభకార్యానికైనా శుభారంభం. నమస్తే, నేను విజయ్. కొద్దిసేపటి కిందటే కోల్కతా వైద్యురాలపై జరిగినటువంటి హత్యాచార ఘటనలో ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతనికి కోర్టు శిక్ష విధించింది. అందరూ కూడా ఉరిశిక్ష వేయాలని భావించినప్పుడు కూడా కోర్టు మాత్రం జీవిత ఖైదును విధించింది. దీనిపై ఈ తీర్పుపై మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ షర్మిల గారు లైవ్ కాల్లో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. సో ఈ తీర్పుని ఎలా చూడాలంటారు? అంటే వాట్ డూ ఐ ఫీల్ అట్ ద మూమెంట్ అని అంటే, నేను ఐ థింక్ నాకు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. చాలా షార్ట్ టైం నా ఫీలింగ్స్ ప్రాసెస్ చేసుకోవడానికి. మిక్స్డ్ ఫీలింగ్స్ అని ఎందుకు అంటున్నాను అని అంటే, ఎస్ ఐ మీన్ కొంతవరకు ఐ షుడ్ సే, అసలు ఎవరైతే ప్రధాన నిందితుడు, నేను ప్రధాన అని అంటాను, బట్ ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉండాలి. అంత హీనస్ క్రైమ్ అయ్యింది అని అంటే, ఒక్క మనిషి ఎవరి సహాయం లేకుండా, ఎవరి ప్రమేయం లేకుండా అలాంటి ఘటన పాసిబుల్ కాదు. సో ఒక్కళ్ళకి మాత్రమే శిక్ష పడింది. ఆ శిక్ష కూడా అది కరెక్ట్ శిక్ష కాదా అని కమెంట్ చేయడానికి నేను లా పర్సన్ కాదు. సైకాలజీ పరంగా చూస్తే క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు. అంటే మరణశిక్ష విధిస్తే రేట్స్ తగ్గుతాయా అని అంటే రెండు వైపుల వాదనలు ఉన్నాయి. సో శిక్ష పడటం, ఐ మీన్ దట్స్ గుడ్ మూవ్. శిక్షించారు తొందరగా. ఈ కేసు ఒక కంక్లూషన్కి వచ్చింది, దట్ ఈస్ గుడ్. బట్ దీంట్లో ఇంకా బాధపడాల్సిన విషయాలు ఏంటంటే, ఇది చేశారు, ఒక మనిషికి మాత్రమే శిక్ష పడింది. ఇంకా దీని వెనకాల ఉన్న అంతమంది, అండ్ నా ఊహ ఏంటంటే ఒక బిగ్ సిస్టమే ఇన్వాల్వ్ అయి ఉంది. సో ఆ మూలాలు ఏవి కదలలేదు, ఎవరికి ఏమీ జరగలేదు. జస్ట్ ఒక్క మనిషిని మాత్రమే కొంతవరకు శిక్షించాలి అనే నిర్ణయం జరిగింది. శిక్ష పడింది, శిక్షించారు అని కూడా నేను ఎప్పుడే అనలేను. శిక్షించాలి అనే నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ముందు ఈ కేసు ఎటువైపు తిరుగుతుంది ఏంటి, వి స్టిల్ హ్యావ్ టు సీ. ఎస్, సో అది నా మిక్స్డ్ ఫీలింగ్స్. అంటే విచారణ దర్యాప్తు కానీ సమగ్రంగా జరగలేదంటారా? అంటే దేశంలోనే అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ సిబిఐనే దీన్ని పూర్తి చేసింది కేసుని. సో దీంట్లో సిబిఐ చేశారు కాబట్టే ప్రూవ్ అయింది. అండ్ సిబిఐ అడిగినది పనిష్మెంట్ ఏంటంటే క్యాపిటల్ పనిష్మెంట్. అవును, సిబిఐ కూడా ఉరిశిక్ష వేయాలని కోరారు. సో అది జరగలేదు. ఇన్ఫాక్ట్ సిబిఐ డీల్ చేసింది కాబట్టే ఐఎమ్ హ్యాపీ అండ్ హోప్ఫుల్ ఇది ఇంకా ముందుకి కంటిన్యూ అయ్యి ఇది యాక్చువల్గా చివరి వరకు ఇలా సాగుతుందని నమ్ముతున్నాను. కొంత మన లీగల్ సిస్టమ్ మీద మళ్ళీ కొంచెం హోప్ కలిగించింది. బట్ మెజారిటీ ఇంకా ఈ కేసు ఆస్పెక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఉరిశిక్షకు జీవిత ఖైదుకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో, ముద్దాయి కూడా కోర్టును కోరడం జరిగింది, నాలో మార్పు వచ్చే అవకాశం ఉంది, ఉరిశిక్ష కాకుండా వేరే ఆల్టర్నేట్ శిక్షలు ఏదన్నా వేయండి, ప్రత్యామ్నాయం వైపు ఆలోచించండి అంటూ కోర్టుని విన్నవించుకోవడం జరిగింది. అయితే తనను అనవసరంగా ఈ కేసులో ఇరికిచ్చారు, నాకు ఎలాంటి సంబంధం లేదు, సో కొన్ని ఆధారాలు కూడా దొరకకుండానే బలవంతంగా నా చేత సంతకాలు పెట్టించారు కొన్ని పేపర్స్ మీద అని కూడా చెప్పడం జరిగింది. సో ఇది వాస్తవం కాదంటారా అతను చెప్పినట్టుగా? యాజ్ ఎ పర్సన్, మీరు యాజ్ ఎ జర్నలిస్ట్ మీరేమనుకుంటారు చెప్పండి. నేను అతని వాదనని చెప్తున్నాను, అతను ఏం మాట్లాడాడు అని చెప్తున్నాను. బట్ అల్టిమేట్ గా కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఎవరైనా సరే శిక్ష వహించాల్సిందే. అందులో దేశంలోనే సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి కేసు. అవుట్ సైడ్ ద లీగల్ సిస్టమ్ ఉన్నాం, మీరైనా నేనైనా ఇంకొకళ్ళైనా. సో ఏంటంటే మన అభిప్రాయాలు ఎలా ఉంటాయి అని అంటే, మనకి తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ తో ఒక ఎమోషనల్ రెస్పాన్స్ ఉంటుంది, సమ్ కైండ్ ఆఫ్ రీఅష్యూరెన్స్ కోసం చూస్తూ ఉంటాం అందరం. అవుట్ సైడ్ ద లీగల్ సిస్టమ్ ఏంటంటే, ఎస్ మనందరినీ మనం ఆ ప్లేస్ లో పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటాం. మన వాళ్ళకి ఇలా జరిగితే మనకేమనిపిస్తుంది అనేది చెప్తూ ఉంటాం. ఇలా జరిగితే బాగుండు, అలా జరిగితే బాగుండు, ఇలా శిక్ష పడితే బాగుండు అని. అండ్ హోప్ కోసం చూస్తూ ఉంటాం. ఎస్, ఐ యామ్ ప్రొటెక్టెడ్, నన్ను
ప్రొటెక్ట్ చేయడానికి ఒక సిస్టమ్ ఉంది, పోలీస్ ఉన్నారు, కోర్ట్స్ ఉన్నాయి. నాకు గాని నా వాళ్ళకి గాని హాని జరిగితే హాని జరగకుండా కాపాడటానికి ఉన్నారు. సో ఈ హోప్ కోసం మనందరం చూస్తూ ఉంటాం న్యూస్ అబౌట్ వేరియస్ క్రైమ్. సో అది ఎంత హోప్ఫుల్ గా మనందరికి ఆల్మోస్ట్ అందరూ లైక్ మనం కాదు డిసైడ్ చేయాల్సింది అతను దోష కాదా అనేది. ఆబ్వియస్ గా మనం లీగల్ సిస్టమ్ లో లేము, కానీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ వెరీ ఎవిడెంట్, వెరీ లాజికల్లీ ఎవిడెంట్. ఇప్పుడు ఆ అబ్బాయి కాదు అని అనిపిస్తే, అతను కాదు అని అంటే ఎవరు? మనిషి చనిపోవటం అయితే నిజం కదా, అవును, మనిషికి జరిగిన ఆ ఇంజురీస్ అన్ని రియల్. సో ఈయన కాకపోతే ఎవరు? వాళ్ళైతే ఎలా పనిష్ చేయబోతున్నారు? ఇంకా ఇలాంటివి జరగకుండా ఎలాంటి వాట్ ఎవర్ డైరెక్టివ్స్ ఇచ్చారు టు వేరియస్ ఇన్స్టిట్యూషన్స్? ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఒక డాక్టర్, అది డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, విధి నిర్వహణలో ఉండగా ఆ ప్లేస్ ఆఫ్ వర్క్ లో జరిగింది. సో ఒక మన ఇల్లు, మన ప్లేస్ ఆఫ్ వర్క్, ఈ రెండు డెఫినెట్ గా సేఫ్ ప్లేసెస్ అవ్వాలి ఎవరికైనా. ఒక అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు. సో ఇక్కడ దట్ ఈస్ ద మినిమం రైట్ టు లివ్ అంటాం అది. సో మనం తీసుకెళ్లి ఒక డేంజరస్ సిచ్యువేషన్ లో పెట్టేసి, లేకపోతే ఒక కేజ్ లో టైగర్స్ ఉంటే టైగర్స్ మధ్యలో కూర్చుని నన్ను ప్రొటెక్ట్ చేయమని గవర్నమెంట్ అడగట్లా. నా ఇంట్లో నేను పనిచేసే చోట, ఈ రెండు చోట్ల ఐ నీడ్ రీఅష్యూరెన్స్, ఐ నీడ్ అష్యూరెన్స్ దట్ ఐఎమ్ సేఫ్. నేను చేస్తున్నప్పుడు పని ప్రశాంతంగా ఉండాలి, నేను బ్రతుకుతున్నప్పుడు, పడుకుని ఉన్నప్పుడు నేను ప్రశాంతంగా ఉండాలి. సో ఇవి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక సిస్టమ్ నుంచి మనం ప్రొటెక్ట్ చేయమని. వీటికి గనక భరోసా లేకపోతే దట్ ఈస్ ద మినిమం హ్యూమన్ రైట్ కదా. సో భరోసా ఎలా కల్పించాలి? ఏదన్నా దీనికి కాంట్రరీగా జరిగినప్పుడు పనిష్మెంట్ సరిగ్గా ఉండాలి, లేకపోతే న్యాయం కల్పించాలి. ఎవరు చేశారు అనే దాన్ని వాళ్ళని ఇమ్మీడియట్ గా మనం కనుక్కోవాలి. వాళ్ళకి తగిన మన లీగల్ సిస్టమ్ ప్రకారం ఉన్న రూల్స్ ప్రకారం రైట్ గా పనిష్ అవ్వాలి. అండ్ ఈ కేసు ఇక్కడ కాదు ఆగేది, అందరినీ ఇన్వాల్వ్ చేసిన వాళ్ళందరినీ కూడా చేయాలి. అండ్ ఇలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనకి లొసుగులు ఎక్కడున్నాయి, ఎందుకు జరిగింది ఇది? ఒక అమ్మాయి, ఒక డాక్టర్ వర్క్ చేసుకుంటున్నప్పుడు ఇలాంటిది జరగటానికి లొసుగు ఎక్కడుంది, సిస్టమ్ లో లొసుగు ఎక్కడుంది, అది కూడా కరెక్ట్ అవ్వాలి. అప్పుడు అది కదా న్యాయం. అంటే కేవలం ఇతను ఒక్కడికే శిక్ష విధిస్తే కాదు, దీని వెనకున్నటువంటి ఎవరైతే దీని వెనక హస్తాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా బయట పెట్టాలి. అలాగే వ్యవస్థలో జరిగినటువంటి లోపాలను కూడా సరిదిద్దాలి అంటారు. ఎస్, ఏదో ఒక సొల్యూషన్ వైపు నడవాలి. సో ఇప్పుడు మనకి మన ఇండియాలో అంటే శిక్షలు అదేవిధంగా చట్టాలు కొంచెం అటు ఇటుగా కఠినంగా ఉండవు బయట దేశాలతో పోలిస్తే. ఇలాంటి ఘటనలు కానీ బయట దేశాల్లో జరిగితే ఇమీడియట్గా బహిరంగంగా ఉంటాయి శిక్షలు కూడా. ఉరిశిక్షలు కావచ్చు, వేరే శిక్షలు అయినా కూడా బహిరంగంగా చాలా ఫాస్ట్గా ఉంటాయి. అన్ని కంట్రీస్ లో కాదు, ఒక సెక్షన్ ఆఫ్ కంట్రీస్ లో అట్లా ఉంటాయి. అండ్ అక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్ ద వరల్డ్ వీళ్ళు మన లాగానే తీవ్రతరమైన సత్వరమైన న్యాయం చాలా కంట్రీస్ లో జరగదు. మన కంట్రీ కూడా అది ఒకటి. బట్ ఈ మాత్రం ఇంత వేగంగా ఏదో ఒక లాజికల్ కంక్లూజన్ కి తీసుకురావటం కూడా హర్షణీయం. వీ హ్యావ్ టు ఫస్ట్ అప్లాడ్ దట్. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తున్నారు, సిస్టమ్ ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం జరుగుతోంది అంటానికి హోప్ అయితే డెఫినెట్ గా ఇచ్చారు విత్ దిస్ వర్డిక్ట్. కానీ ఇట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్, ఇట్స్ నాట్ స్టిల్ అట్ ద ప్లేస్ ఇట్ నీడ్స్ టు బి. సో దేశం అంతా కూడా ఈ ఘటనతో ఒక్కసారిగా కదిలింది. దేశంలో ఉన్నటువంటి వైద్య రంగంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్పందించారు, సామాన్యులు స్పందించారు. కోర్టులు కూడా ఇంత ఫాస్ట్గా తీర్పునిస్తాయని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ కేవలం ఒక 5 నెలల వ్యవధిలోనే ఇలాంటి తీర్పు రావడం అనేది స్వాగతించాలంటారా అందరూ కూడా? ఎస్, ఇట్ ఈస్ వెరీ వెరీ మనం ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు, వాళ్ళ ప్రయత్నం చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అక్కడ ఉన్న లీగల్ సిస్టమ్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఐఎమ్ ష్యూర్ వాళ్ళకి సిస్టమ్ లో ఉన్న ఎన్నో అవరోధాలని దాటుకున్న తర్వాత ఇది చేయగలిగారు. సో వాళ్ళకి డెఫినెట్లీ దే నీడ్ ఎ ప్యాట్ ఆన్ ద బ్యాక్. ఒకటి. రెండోది, ఇట్ ఈస్ స్టిల్ నాట్ ఇనఫ్ అని కూడా కన్వే చేయాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ దిస్ కేస్ ఈస్
ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళ మదరే షీఈస్ కన్విన్స్. షీ సెడ్ ఆయన తప్పు చేసినట్టు ప్రూఫ్ ఉంటే ఐఎమ్ రెడీ ఫర్ హిస్ క్యాపిటల్ పనిష్మెంట్ అని చెప్పారు. అవును, ఉరిశిక్ష వేసినా కూడా తప్పు లేదంటూ కూడా మాట్లాడారు. చెప్పారు అంతే. సో ఇది ఇంకా ఇంతకంటే లైక్ ఇంకా ప్రూఫ్ ఏముంటుంది అంటే, ఎవరైనా కానీ మదర్ డెఫినెట్ గా నా కొడుకు తప్పు చేస్తే ఉరి తీయండి అని అన్నారంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఇట్ ఇస్ వెరీ ఎవిడెంట్ ఇన్వాల్వ్మెంట్ గురించి. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది డాక్టర్ షర్మిల గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఈ తీర్పును అందరూ కూడా స్వాగతిస్తారు. ఇంత వేగంగా కూడా తీర్పు రావడం అనేది చాలా ఆనందదాయకం అంటున్నారు. అయితే దీని వెనక అంటే ఈ కేసులో చాలామంది హస్తాలు కూడా ఉన్నాయి, అదేవిధంగా వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ శిక్ష కాకుండా ఉరి శిక్ష అయితే మాత్రం ఖచ్చితంగా ఇంకా బాగుండేదని ఆమె చెబుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.